ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి శత్రువులు ఎవరు? పాలస్తీనాలోని హమాసు, యెమెన్లోని హౌతీసు, తర్వాతన లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా. ఆ పక్కన ఉన్నటువంటి సిరియాలో కూడా హెజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు ఉంటారు. వీళ్ళు కాకుండా ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి ఇజ్రాయెల్కి ఏంటి గొడవ? అసలు వీళ్ళకి సంబంధమే లేదు. కానీ ఇరాన్నే దాన్ని కూడా పెంచి పోషిస్తోంది. ఇప్పుడు హమాస్ పని తగ్గిపోతుంది, దానివల్ల కావట్లేదు, అటాక్స్ తగ్గిపోయినాయి. అట్లాగే హెజ్బుల్లా అటాక్స్ తగ్గిపోయినాయి, హౌతీ అటాక్స్ తగ్గిపోయినాయి, వాళ్ళ దగ్గర ఆయుధాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో ఇరాన్ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకుని సెటిల్ అయినటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇరాక్ నుంచి తాజాగా లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో విరుచుకుపడుతుంది. అంటే ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే 4వ దేశంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పటికే లెబనాన్తో యుద్ధం చేస్తుంది, యెమెన్తో యుద్ధం చేస్తుంది, పాలస్తీనాతో యుద్ధం చేస్తుంది, సిరియాతో అప్పుడప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సిరియా అప్పటికే 4 అనుకుంటే ఇప్పుడు 5వది అవుతుంది, లేదా సిరియాది పక్కన పెడితే 4వది అవుతుంది. ఇజ్రాయెల్ యుద్ధం క్రమక్రమంగా పెంచేటటువంటి ప్రయత్నాలు తీవ్రవాదులు చేస్తున్నారు. ఇరాన్ అండతో ఇరాక్లో ఉంటున్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ చేస్తున్నటువంటి దాడులు సంచలనం అవుతున్నాయి.